హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్లను మనం అందించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా 25 మోడల్ పేపర్లను మనం అందిస్తున్నాం అనమాట. అయితే మొదటి 2 పేపర్లు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ రూపంలో కంటే మనకి ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కనుక విద్యార్థులకు ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అలాగే వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు వాళ్ళు స్కోర్ను కూడా కంపేర్ చేయడం కూడా మనకి ఉపయోగం ఉంటుంది. స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ కూడా ఇవ్వడానికి మనకు బాగుంటుంది అని చెప్పేసి ఈ పేపర్లను ఆన్లైన్లోకి తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడ చాలా మంది డౌట్ పడేది ఏంటంటే, ఆన్లైన్లో పెడితే మీ పీడిఎఫ్ పంపించరంటే, మేము పీడిఎఫ్ పంపిస్తాము, ఆన్లైన్లో కూడా కండక్ట్ చేస్తాం అనమాట. ఎవరి ఇష్టం వచ్చినట్టు. ఒకవేళ మీరు మోడల్ పేపర్లో ప్రాక్టీస్ కోసం ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్లో దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఆన్లైన్తో సంబంధం లేకుండా మీకు పీడిఎఫ్ను కూడా పంపించడం జరుగుతుంది అనమాట. మీరు ఆన్లైన్లో రాసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన డైలీ జీకేఎన్ తెలుగు.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి డైలీgkn తెలుగు.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఆ హోమ్ పేజ్లో మీకు స్టార్టింగ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాలు దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్ ఓపెన్ అవుతుంటారు. దీంట్లో బ్రౌజ్ టెస్ట్కి వెళ్ళండి. ఆల్రెడీ మీరు అమౌంట్ ₹100 పేమెంట్ చేసిన వాళ్ళు, లేకపోతే ₹75 ఇంతకుముందు మనం ఆఫర్లో ₹75 ఇవ్వడం జరిగింది, తర్వాత ₹100 చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ అమౌంట్ పే చేసి వచ్చారో వాళ్ళకి ఇక్కడ మీకు అటెండ్ టెస్ట్ అని కనిపిస్తుంది. అటెండ్ టెస్ట్ అంటే మీరు ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఒకవేళ మీకు అటెండ్ టెస్ట్ అని కాకుండా బై నౌ అని మీకు వస్తే కనుక, బై నౌ అని మీకు అనిపిస్తే కనుక మీరు వెంటనే మాకు ఈమెయిల్ చేస్తే మీ ఈమెయిల్ను మీకు వెంటనే యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కొంతమంది ఫిజికల్గా అమౌంట్ పంపించిన వాళ్ళకి ఏంటంటే ఇన్స్టామోజ్లో వాళ్ళ ఈమెయిల్స్ యాక్టివేట్ చేయలేదు. ఎందుకంటే మనం నిన్ననే అనుకున్నాము ఆన్లైన్లో ఇద్దామని చెప్పేసి, అనుకున్న వెంటనే మనం దీనిలో ఆన్లైన్లో తీసుకురావడం జరిగింది అనమాట. అందువల్ల నిన్నటికంటే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మనం సగం ఈమెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది. కొంతమంది ఈమెయిల్స్ మన దగ్గర లేవు. కారణం ఏంటంటే వాళ్ళు అసలు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వలేదు అనమాట. మీరు మామూలుగా వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సైన్ అప్ బటన్ వస్తుంది, సైన్ అప్ చేయండి. సైన్ అప్ చేసిన తర్వాత మాకు ఈమెయిల్ చేస్తే కనుక మీ ఈమెయిల్ని వెంటనే యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ చేస్తే మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఉంటుంది అనమాట. కాకపోతే దీంతో సంబంధం లేకుండానే మీకు ఇచ్చిన కమిట్మెంట్ మేరకు పీడిఎఫ్ కంపల్సరీ పంపిస్తాం. పీడిఎఫ్ పంపిస్తాము. ఆన్లైన్లో కూడా మీరు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో రాసుకుంటే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మీకు డౌన్లోడ్ రివ్యూ పీడిఎఫ్ ఉంటుంది. అక్కడ మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు మోడల్ పేపర్ 3ని ఆన్లైన్లో కండక్ట్ చేసాము. మీరు ఈ ఎగ్జామ్ ఒకసారి చూస్తే కనుక మనం ఎగ్జామ్ ఎలాగ ఉంటుందని చూద్దాము. అటెండ్ టెస్ట్ మీకు ఎగ్జామ్ స్టార్టింగ్ ఈ రకంగా వస్తుంది అనమాట. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. మనం దీంట్లో ఏంటంటే 3 రకాలుగా స్కోరింగ్ ఇస్తాము. 0 నెగిటివ్ మార్కింగ్, 1/4 నెగిటివ్ మార్కింగ్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఆధారంగా మనం స్కోరింగ్ ఇస్తాం అనమాట. మీకు స్టార్ట్ చేయగానే యాక్చువల్గా దీన్ని మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు. సేమ్ మొబైల్లో కూడా ఈ రకంగానే ఓపెన్ అవుద్ది. ల్యాప్టాప్లో చూసుకుంటే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. మొబైల్లో కూడా మీకు మొబైల్ యూజర్ ఫ్రెండ్లీ కూడా అనమాట. మీ మొబైల్లో కూడా దీన్ని ఎగ్జామ్ని రాయొచ్చు. జస్ట్ స్టార్ట్ క్విజ్ అంటారు. ఇక్కడ మీకు క్వశ్చన్స్ వస్తే నెక్స్ట్ ఆప్షన్స్ అనమాట. ఈ రకంగా మీకు ఎగ్జామ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా అన్ని మీకు కనిపిస్తాయి. అలాగే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసి జస్ట్ ఆన్సర్ చేస్తారు. సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మీకు గ్రీన్ కలర్లో మీకు బల్బు అదే మనకి క్వశ్చన్ హైలైట్ అవుతుంది అనమాట. సేమ్ ఎగ్జామ్లో కూడా మీకు ఇలాగే ఉంటుంది. ఏంటంటే గ్రీన్ ఉన్నాయి ఏంటంటే మీరు కన్ఫర్మ్గా ఆన్సరు మీకు ఆన్సర్ కన్ఫర్మ్గా తెలిసిన అర్థం అనమాట. అలా కాకుండా మీరు దీన్ని స్కిప్ చేశారనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ అయింది, మీరు ఆన్సర్ ఏం చేయలేదు, సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే క్వశ్చన్ స్కిప్ చేసినట్టు అనమాట. రేపు మీకు ఏంటంటే మీరు 100 క్వశ్చన్లు చేసిన తర్వాత ఏ క్వశ్చన్ మీరు స్కిప్ చేశారంటే ఈ ఎల్లో కలర్లో ఉన్న దానికి వెళ్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ చూసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఆన్సర్ పెట్టేస్తారు. పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని
టైప్ చేస్తారు. అంటే మీరు ఆన్సరు ఇచ్చారు, కాకపోతే మీకు డౌట్ ఉంది ఆన్సర్లో. నేనేంటంటే టైం ఉంటే లాస్ట్లో చూసుకుంటాను అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు ఏం చేస్తారంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్, అంటే మీరు ఆన్సర్ ఇచ్చేసారు, అంటే మీకు ఒకవేళ టైం అయిపోయినా మీరు ఎప్పుడైతే మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొట్టారో మీకు ఆన్సర్ కాల్కులేట్ అయిపోద్ది అనమాట. అలాగే స్కిప్ చేస్తే మీకు ఆన్సర్ కాల్కులేట్ అవ్వదు, కానీ మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ కొడితే మీకు ఆన్సర్ సేవ్ అయిపోద్ది. మీకు వెసులుబాటు ఉంటే నెక్స్ట్ టైం మాడిఫై చేసుకోవచ్చు, లేకపోతే మీకు ప్రీవియస్ ఆన్సర్ ఉండిపోద్ది అనమాట. నెక్స్ట్ ఇంకో కలర్ ఏంటంటే ఆన్సర్ మీరు విజిట్ చేయలేదు, మొత్తానికి ఆ క్వశ్చన్ విజిట్ చేయలేదు అని చెప్పేసి చూపిస్తాం అనమాట. పొరపాటున ఈ 9వ క్వశ్చన్కి వెళ్ళిపోయారు, ఈ 3 నుంచి 8 దాకా మీరు అసలు క్వశ్చన్ చూడలేదు అని అర్థం అనమాట. అలాగే ఈ రకంగా మీకు ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ కూడా మీకు ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఈజీగా మీరు ఎగ్జామినేషన్లో భయపడకుండా ఎగ్జామ్ రాయగలరు అన్న ఉద్దేశంతో ఇది ఆన్లైన్ తీసుకురావడం జరిగింది. మీకు ఆన్లైన్ టెస్ట్ చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇది ఫస్ట్ 10 మార్క్స్ ఇచ్చాము, ఈ రకంగా మీకు డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే నేను ప్రజెంట్ చిన్న స్క్రీన్ ఉన్న ల్యాప్టాప్లో చేయడం జరుగుతుంది. మీకు స్క్రీన్ పెద్ద అవ్వగలదు, మనకి అడ్జస్ట్మెంట్ కుదురుతుంది. అలాగే మొబైల్లో కూడా ఇది మొబైల్ ఫ్రెండ్లీ అనమాట. ఈ ఎగ్జామ్ కూడా మీరు మొబైల్ ఫ్రెండ్లీయే, ఈజీగా చూసుకోవచ్చు. మీకు మొబైల్లోకి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది, మొబైల్లో ఎలా రాయాలి టెస్ట్లు అని చెప్పేసి కూడా మీకు రాయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ మొత్తం క్వశ్చన్స్ అన్ని మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ అనమాట. ఇది పాసేజ్ సంబంధించిన క్వశ్చన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ క్రింది ఏ రాష్ట్రాలు చైనాతో సరిహద్దులు కనుగొన్నాయి. తెలుగు మీడియం ఇచ్చాము, తర్వాత కింద ఇంగ్లీష్ సంబంధించి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఈ తెలుగులో ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కూడా మనం తెలుగు ఇంగ్లీష్లో కూడా అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో తెలుగు ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావడం జరిగిందనమాట. క్వశ్చన్ చూస్తే ఈ రకంగా ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనమాట. మీకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 25 మోడల్ పేపర్ను ఈ విధంగా అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో పాటు మీరు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు. నేను ఒక 10 మీకు ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అవ్వేదాకా కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఈ 25 ఎగ్జామ్స్ మీరు ఏ టైంలోనే వచ్చి ఎనీ టైం మీరు రాసుకోవచ్చు. పలానా టైంలోనే ఎగ్జామ్ ఓపెన్ అవుతుందంటే కాదు, మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఏ టైంలో అయినా సరే మీరు ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు అనమాట. మీకు ఎగ్జామ్ ఒకసారి ఓపెన్ అయిందంటే అది మీరు ఎన్నిసార్లు అయినా దీన్ని అటెంప్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మీరు దీన్ని పీడిఎఫ్ కూడా చేసుకోవచ్చు ఉంటారు. కాకపోతే పీడిఎఫ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ వచ్చినప్పుడు ఏదైతే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారో అదే మీకు సేవ్ అయిపోయి అదే స్కోరింగ్ కనిపిస్తుంది. రెండోసారి అటెంప్ట్ చేసిన మాత్రం మీకు స్కోరింగ్ కనిపించదు. అలాగే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్న ప్రీవియస్గా మీరు ఫస్ట్ టైం ఏదైతే ఆన్సర్లు ఇచ్చారో అదే మీకు సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. తర్వాత ఈసారి అయితే చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. చాలా మంది యూజర్స్ మన క్వశ్చన్ పేపర్ని మెచ్చుకోవడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ మద్దతు ఇస్తున్నందుకు. ఇది నెక్స్ట్ ఇక 71 నుంచి మనకి రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. రీజనింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. రీజనింగ్ క్వశ్చన్లు ఇవి. మొత్తం ఒకసారి పేపర్ అంతా ఈ విధంగా మొత్తం లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఈ పేపర్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది. కంపల్సరీ మీ ప్రాక్టీస్ పర్పస్ 100% మీరు సాటిస్ఫై అవుతారు. ప్రాక్టీస్ పర్పస్లో మాత్రం మీరు 100% సాటిస్ఫై అవుతారు, నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయా లేదన్నది మాత్రం నేను చెప్పలేను, కానీ మీకు ప్రాక్టీస్ మాత్రం 100% సఫిషియెంట్గా ఈ మోడల్ పేపర్లో పనికొస్తామన్నమాట. మీకు అతి తక్కువ ధరకే ఇవి అందించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము యాక్టివేట్ చేయకుండానే మీ టెస్టులు మీరు రాసుకోగలుగుతారు. అలా కాకుండా మేమైతే ఇన్స్టామోజో ద్వారా పే చేస్తే మేము మాన్యువల్గా దీన్ని యాక్టివేట్ చేయాల్సి వస్తుంది అనమాట.
ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ ఇబ్బంది పడితే కనుక మాకు వెంటనే ఈమెయిల్ చేస్తే మేము మీ ఈమెయిల్ యాక్టివేట్ చేస్తాము. ఎందుకంటే మాన్యువల్‌గా చేసేటప్పుడు మీరు కంపల్సరీ ఈ సైట్‌లో రిజిస్టర్ అవ్వి ఉండాలనమాట ఎగ్జామ్ రాయాలంటే. కొంతమంది ఏంటంటే సైట్‌లో రిజిస్టర్ అవ్వలేదు గానీ అమౌంట్ పే చేసేసారు. అమౌంట్ పే చేసిన వాళ్ళకి సైట్‌లో రిజిస్టర్ అవ్వకపోతే వాళ్ళకి అకౌంట్‌లో యాక్టివేట్ అవ్వలేదనమాట. అందువల్ల కంపల్సరీ మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో అమౌంట్ పే చేసి సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి. అమౌంట్ కట్టినోళ్ళు. మేము ఆటోమేటిక్‌గా మీ ఈమెయిల్‌ని యాక్టివేట్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జస్ట్ సబ్మిట్ కొడతారు. మీకు ఎన్ని కరెక్టో, ఎన్ని రాంగో, ఎన్ని స్కిప్ చేశారు. నెగెటివ్ మార్కింగ్ లేకపోతే మీ స్కోర్ ఎంత వచ్చింది. 1/3 నెగెటివ్ మార్క్ ఉంటే మీ స్కోర్ ఎంత ఉంటుంది. 1/4 నెగెటివ్ అంటే ఎంత స్కోర్ ఉంటుంది అని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఓవరాల్‌గా తర్వాత మీ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళనమాట. ఇప్పుడు ఈ రోజు టెస్ట్ హైయెస్ట్ మార్క్స్ 61 వచ్చినాయి. చంద్రమోహన్ చుక్కా అన్న అతనికి కంగ్రాచులేషన్స్ చంద్రమోహన్. అలాగే మన చాలా మంది ఎగ్జామ్ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళ స్కోరింగ్ అనమాట ఇది. అలాగే ఎక్కువ మంది రాస్తే మీ ప్రిపరేషన్ కూడా తెలుస్తుందన్నమాట. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ రివ్యూ పీడిఎఫ్ అంటే మీరు రాసిన ఎగ్జామ్ ఏ విధంగా మీరు ఎగ్జామ్ రాశారు, మీరు ఏ ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి, మీరు ఇచ్చిన ఆప్షన్ ఏంటని చెప్పేసి ఇది పీడిఎఫ్ సేవ్ అవుద్ది అనమాట. పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. మేము ఈ రకంగా కాకుండా క్వశ్చన్ పేపర్ రూపంలో మీకు పీడిఎఫ్ని అందిస్తాం అనమాట. ఇదైతే మీ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపరు చూడండి. ఇది క్వశ్చన్ ఉంటుంది, తర్వాత ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, అలాగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్, నెక్స్ట్ ఈ రకంగా మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది మేము ఏంటంటే ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. రీజనింగ్, అర్థమెటిక్ వాటికి అర్థమెటిక్ లేదు మనకి, జనరల్ స్టడీస్, రీజనింగ్, ఇంగ్లీష్ కూడా ఆ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ క్వశ్చన్ తెలుగు, ఇంగ్లీషు, ఆప్షన్స్ తెలుగు, ఇంగ్లీషు, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇది చూడండి. తెలుగులో క్వశ్చన్, ఇంగ్లీష్లో క్వశ్చన్, ఆప్షన్స్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ తెలుగులో, ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు పీడిఎఫ్ కింద సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి టఫ్గా ఇవ్వడం జరిగింది. మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ మనం అందించడం జరిగింది. ఇదైతే నేనైతే గ్యారంటీ ఇస్తాను, మీరు 100% హ్యాపీ ఫీల్ అవుతారు. మీకు ఈ ఎగ్జామ్లో అందరికంటే ముందు ఉండడానికి మీకు కంపల్సరీ ఒక అడుగు ముందు ఉండడానికి ఇదైతే మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోకండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఆన్లైన్ మోడల్ పేపర్స్ కానీ, ఈ మోడల్ పేపర్స్ కానీ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు హాఫ్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇయర్ బుక్ 2020 ఫ్రీగా ఉచితంగా అందించడం జరుగుతుందంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ యువర్ ఎగ్జామ్. అలాగే పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఆండ్రాయిడ్ యాప్ను కూడా మనము ఒకటి అందించడం జరుగుతుంది. ఎవరైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వాలి కానీ, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి కానీ, దాంట్లో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ చేస్తాము. మిగతా క్విజెస్ని కూడా అప్లోడ్ చేస్తామంట. మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లే స్టోర్లో మనకు ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి డైలీ జీకే అని తెలుగు అని కొడితే ఆటోమేటిక్గా మన యాప్ మొదటి ప్లేస్లో కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా మనకి 4.4 రేటింగ్ ఉంది. ఇంచుమించు 4 సంవత్సరాలు బట్టి యాప్ని మనం రన్ చేస్తున్నాము. దీంట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అలాగే మిగతా అంశాలకు సంబంధించిన డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఇదైతే మీకు 100% ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి అనమాట. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే వీక్లీ మార్క్ టెస్ట్తో జనరల్ స్టడీస్ మార్క్ టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే కేవలం 300 రూపాయలకే. దీనికి ఏంటంటే ప్రతి వారం 75 జనరల్ స్టడీస్ గ్రాండ్ టెస్ట్లు అందిస్తున్నాము. 75 గ్రాండ్ టెస్ట్లు కేవలం 300 రూపాయలకే. దీంట్లో 2022 డిసెంబర్ 31 వరకు
డైలీ కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.